హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు గత మాసం అంతా మనల్ని కాచి కాపాడి మనకి మంచి క్షేమస్థితిని అనుగ్రహించి మరొక నూతన మాసంలో ప్రవేశపెట్టినందుకే దేవునికి వందనస్తులమై ఉన్నాం. జూలై 1వ తారీఖు ఎడారులు సెలయేర్లు విందామా? ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి. ఎదురు చూసిన మనసా నువ్వు కోరుకున్నవి, ఆశతో అంటిపెట్టుకుని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడు ఎప్పుడో మాట ఇచ్చినవి మనసుకి తెలుసు, సందేహం వలదని. మాట ఇస్తే చాలు, జరిగినట్టే అవి. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. అలసిన మనస విశ్రమించు, దేవుని ఒడిలో ఆయన రెక్కల నీడలో హాయిగా పయనించు. ఎదురు చూసే కళ్ళు దేవుడినే చూడాలి. నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగలాలి. ఈ విషయాలు మన కళ్ళెదుటే జరుగుతాయి. వేసారిన మనస ప్రార్థించు, సంతోషించు. రోజంతా మబ్బు కమ్మి వాన కురిసి వేయించిన సంచి పొద్దు మారేసరికి గుడిగంటలు మోగుతాయి. అనుమానపు పొగమంచు రాత్రిపై తెర కప్పితే మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం. ఈ విషయాలు మన కళ్ళతో జరుగుతాయి. నమ్మిన మనస దేవుడు చెప్పాడు నీకు. విశ్వాసం, నిరీక్షణ లేచి రెక్కలు దులుపుకొని పసిటి కిరణాల రవి వైపు రివ్వున ఎగురుకొని గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచినాయి. రాత్రిలో కనబడని సంతోషాలు కనబడినాయి. దారులన్నీ మూసుకుపోయినా మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయమై ఉన్నవి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రైజ్ ది లార్డ్.